ప్రజెంట్ అయితే మనం శని భగవానుని ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు అమావాస్య, పైగా శనివారము, అందులోను శని జయంతి. అందుకని స్వామివారికి ఇష్టమైన నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించాలి అనుకున్నాను. తెల్లవారుజామున 5:30కు స్వామివారి విగ్రహానికి తైలాభిషేకం చేయించాను. ఉదయాన్నే అయినా చాలా మంది భక్తులు క్యూలో నిల్చుని స్వామివారికి అభిషేకం చేయిస్తూ ఉన్నారు. మనకున్న శని ప్రభావం తగ్గించి మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు లేకుండా శని భగవానుని చల్లని చూపు మనపై ఎప్పుడూ ఉండాలి అని కోరుకొని అభిషేకం చేయించి ఇంటికైతే వచ్చాను. అభిషేకం చేయించిన ప్రసాదం కోసం మళ్ళీ 9:30కు గుడి దగ్గరకు అయితే వెళ్ళాను. మార్నింగ్ వచ్చే పాటికి పూలాంగళ్ళు ఇంకా తెరవలేదు. అందుకని స్వామివారికి నువ్వుల నూనెతో చేసిన ఒత్తులతో హారతి ఇవ్వలేకపోయాను. అందుకని ఇప్పుడు ఒత్తులు తీసుకుని స్వామివారికి హారతి అయితే ఇస్తున్నాను. నువ్వుల నూనెతో చేసిన ఒత్తులు 10 రూపాయలకు 4 అయితే ఇచ్చారు. స్వామివారికి హారతి ఇచ్చి గుడి దగ్గరకు అయితే వెళ్ళాను. మామూలు రోజుల్లోనే ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ రోజు శనివారం, అందులోని శని జయంతి, ఆలయం మొత్తం భక్తులతో నిండిపోయింది. స్వామివారికి అభిషేకాలు చేయించే వారే ఎక్కువగా ఉన్నారు. అందులోనూ పంచామృత అభిషేకం, తైలాభిషేకం చేయించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆకు పూజ కూడా చేయిస్తామని మొక్కుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుడి ఎంట్రెన్స్ లోనే స్వామివారికి చేయించే అర్చనలు, అభిషేకాల టికెట్లు అయితే ఇస్తున్నారు. భక్తులు అక్కడ టికెట్లు తీసుకుని క్యూ లైన్ లో నిల్చుని స్వామివారి దర్శనానికి అయితే వెళుతున్నారు. శని జయంతి సందర్భంగా ఆలయం మొత్తం భక్తులతో రద్దీగా ఉంది. మామూలు రోజుల్లో స్వామివారి విగ్రహానికి 8 గంటల వరకు అభిషేకం చేయించి తర్వాత పంచలోహాలతో చేయించిన విగ్రహానికి అభిషేకం చేయించేవారు. ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల స్వామివారి విగ్రహంతో పాటు పంచలోహాలతో చేయించిన విగ్రహాలకు కూడా అభిషేకాలు చేయిస్తూ ఉన్నారు. దాదాపు 3 క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. గంటకి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. సాయంత్రం అయితే భక్తులు ఇంకా ఎక్కువగా వస్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ ఎంతున్నా ఆలయ కమిటీ మాత్రం స్వామివారికి చేయించే అభిషేకానికి గాని, స్వామివారి దర్శనానికి గాని భక్తులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. దాదాపు ఊర్లోని సగం జనం ఇక్కడే ఉన్నారు. ఇంత రద్దీలోనూ కూడా వచ్చిన భక్తులకు నిరాశ కలిగించకుండా అర్చక స్వాములు ప్రతి ఒక్కరి గోత్రనామాలు చదివించి, సంకల్పం చేయించి, స్వామివారికి అభిషేకం చేయించి తీర్థ ప్రసాదాలు అయితే అందిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించిన వారికి ప్రత్యేకంగా తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. ఉదయం 250 రూపాయలు కట్టి అభిషేకం టికెట్ అయితే తీసుకున్నాను. ఆ టికెట్ తీసుకుని నాకు తీర్థ ప్రసాదం అయితే ఇచ్చారు. స్వామివారిని దర్శించుకుని పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాను. ఆ దేవస్థానాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు మీరు ఈ శని జయంతి రోజున ఆ శనీశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శని భగవానునికి జరుగుతున్న అర్చనలు, అభిషేకాలు, అలంకారాలు అన్ని చూసి ఆయన అనుగ్రహం మీరు కూడా పొందాలి అని కోరుకుంటున్నాను.
పాపా